ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత ఇంకా కొనసాగుతోంది. అయితే గత 4 రోజుల క్రితంతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగుపడిందని చెప్పాలి. పెట్రోల్ కంటే డీజిల్ కొరత ఎక్కువగా ఉంది. పెట్రోల్ ట్యాంకర్లు వచ్చిన కొన్ని గంటల్లోనే బంకులు ఖాళీ అయిపోతున్నాయి. బైకులకు 200, 300 రూపాయలకు మించి పెట్రోల్ పోయడం లేదు. ఇప్పటికీ చాలా పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెట్రోల్ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ చాలా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ లేక మూతపడ్డాయి. నో స్టాక్ బోర్డులు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం కర్నూలు మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు పెట్రోల్ కోసం ఏ విధంగా రద్దీ ఉందో స్పష్టంగా తెలుస్తోంది. పెట్రోల్ ఉన్న ప్రతి బంకులోనూ ఇదే పరిస్థితి. లేని దగ్గర మాత్రం నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. పెట్రోల్ దొరికితే ఒక జాక్పాట్ పుట్టినట్టుగా భావించాల్సిన పరిస్థితి. ఎట్లా ఉంది పెట్రోల్ ప్రాబ్లం? ఎట్లా ఉంది సార్, నడుస్తూనే ఉంది సార్ ప్రజెంట్గా సిచ్యువేషన్. మీరు ఇబ్బంది పడ్డారా పెట్రోల్ కోసం? లేదు, ఇప్పుడు ఇబ్బంది అయింది. దొరుకుతుందా పెట్రోల్? పర్వాలేదు. ఎంతసేపు ఉండాల్సి వస్తుంది పెట్రోల్? మనకు 10 మినిట్సే సార్, 10 మినిట్స్. అది ఇది మనం ఉన్న పెట్రోల్ బంక్లో రెండు గంటల క్రితం వరకు కూడా పెట్రోల్ డీజిల్ లేదు, పెట్రోల్ నో స్టాక్ అని బోర్డు పెట్టారు. ఇప్పుడు 2 గంటల క్రితమే స్టాక్ వచ్చింది. దీంతో పెట్రోల్ వేస్తున్నారు. రాత్రంతా కూడా పెట్రోల్ వేశారు, అయిపోగానే మరి ఇప్పుడు స్టాక్ వచ్చింది. దాంతో జనం పెట్రోల్ వేయించుకుంటున్నారు. జిల్లాలో మనం ఇక్కడికి సమీపంలోనే ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ చూస్తే అక్కడ పెట్రోల్ లేదు. దీని కారణంగా అక్కడ నో స్టాక్ బోర్డు పెట్టారు. ఆ విధంగానే జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల, కర్నూలు 2 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. అంటే ఒక 50% పెట్రోల్ బంకులు పెట్రోల్ సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగానే కొంత రేషన్ పద్ధతిలో పెట్రోల్ వేస్తున్నారు. అంటే 200-300లకు మించి పెట్రోల్ వేయడం లేదు. జనం కూడా ప్యానిక్ అవుతున్నారు. అంటే మొదట చాలా పెట్రోల్ బంకులు పెట్రోల్ లేక మూతపడడంతో జనం ప్యానిక్ అయ్యి అవసరానికి మించి వేసుకుంటున్నారు. సరఫరా అయితే గతంతో పోలిస్తే కాస్త మెరుగుపడిందనే చెప్పవచ్చు, కొంత అందుబాటులో ఉంది. అయితే ఎక్కువ వేయించుకుంటున్న కారణంగా పెట్రోల్ బంకులకు వచ్చిన వెంటనే పెట్రోల్ అంతా అయిపోతుంది. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది పెట్రోల్ పరిస్థితి? పర్వాలేదు, బాగుంది సార్. ఎట్లా ఉంది? మేలు సార్, మన ఇబ్బంది బాగుంది. మేలు మెరుగుపడింది. అంటే రేషన్ పద్ధతిలో అంటే కొంచెం పరిమితి విధించి పెట్రోల్ వేస్తుండడంతో ఎక్కువ మందికి పెట్రోల్ లభ్యమవుతోంది. ఎలాంటి గొడవలు లేకుండా పోలీస్ బందోబస్తు కూడా పెట్రోల్ బంక్ల వద్ద ఏర్పాటు చేసి పోలీస్ పర్యవేక్షణలో పెట్రోల్ పోస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 166 పెట్రోల్ బంకులు ఉన్నాయి. రోజుకు 2,50,000 లీటర్ల పెట్రోలు, 3,50,000 లీటర్ల డీజిల్ అమ్ముడుపోతుంది. అయితే సరఫరా చాలా మెరుగుపడిందని అధికారులు చెబుతున్నారు. వచ్చిన వాళ్ళు ఏ విధంగా పెట్రోల్ వేయించుకున్నారు, డిమాండ్ ఎట్లా ఉంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా వేస్తున్నారు? అంత అడిగినంత వేస్తున్నారా ఎట్లా? లేదా మినిమం 300 వేస్తున్నాము, దానికన్నా ఎక్కువ లేదు. అడుగుతున్నారా ఫుల్ ట్యాంక్? ఫుల్ ట్యాంక్ వద్దు, నేను 500 ఎనిమిది దేవుని దగ్గర వస్తున్న దూరం అంటే లేదు మాకు ఆర్డర్ వచ్చింది 300 ఇస్తాం మేము అని చెప్పేసి అంతే. కానీ కొంచెం దూరం పోవాలంటే ప్రయాణం ఇబ్బంది సార్. ఇది పరిస్థితి. అదే కొంచెం దూరంగా వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇబ్బందే ఉంది. ఎందుకంటే దూరంగా వెళ్తే కనీసం 400-500 పెట్రోల్ వేయించుకోవాల్సి వస్తుంది. 400-500 పెట్రోల్ వేయించుకోవాల్సి వస్తుంది. పెట్రోల్ బంక్లో మాత్రం 200-300 రూపాయలకు మాత్రమే పెట్రోల్ వేస్తున్నారు. ఎట్లా ఉంది పెట్రోల్ సమస్య? ఎట్లా ఉంది సార్? చాలా తీవ్రంగా ఉంది సార్, చాలా ఇబ్బంది ఉంది సార్. అంటే మీరు చూసారు, వేరే బంకులకు కూడా వెళ్ళారా? అక్కడ దొరుకుతుందా? చెక్ పోస్ట్ వరకే వెళ్ళాను, అక్కడ కూడా నో స్టాక్ బోర్డు ఉంది. సో మళ్ళీ రిటర్న్ ఇక్కడికే వచ్చాను. ఎన్ని రోజుల నుంచి మీరు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు? 3 డేస్ నుంచి ఇలాగే ఉందన్నమాట. 3-4 డేస్ నుంచి. ఇప్పుడు ఎంత వేయించుకున్నారు మీరు? 170 దాకా వేయించుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మనకి ఖర్చులు ఉంటాయి కదా, మొత్తం ఒకటేసారి పెట్రోల్కి పెట్టలేము. ఇప్పుడు లిమిటెడ్గా ఈరోజు 2 డేస్కి సరిపడంతా వేయించుకుంటాము. ఇది పరిస్థితి. జనాల అవసరానికి సరిపడా అయితే పెట్రోల్ సరఫరా చేయడం లేదు. అయితే ఉన్న దాంట్లోనే సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. పెట్రోల్ కొరత లేకుండా ఉండేందుకు క్యాన్లలో, డ్రమ్ముల్లో డీజిల్ పెట్రోలు వేయకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు చేశారు. గతంలో కూడా ఆ విధంగా వేయకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ట్రాక్టర్లు, అట్లాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, అట్లాగే వ్యవసాయ యంత్రాలకు సంబంధించిన వాటికి డీజిల్ తప్పనిసరిగా క్యాన్లలోనే వేయించుకుంటారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. డీజిల్
డీజిల్ కొరత కారణంగా గ్రామాల్లో కొంత బ్లాక్లో కూడా విక్రయిస్తున్నారు. పెట్రోల్ అయితే లీటర్ 150-200 విక్కుతున్నారు. ఎట్లా ఉంది పెట్రోల్ ప్రాబ్లం? ఎట్లా ఉంది? బాగుంది సార్. కర్నూలులో ప్రాబ్లం బాగుందా? పెట్రోల్ బాగుందా? ప్రాబ్లం దండిగా ఉంది. పెట్రోల్ అసలు దొరకడం లేదు. మీరు తిరిగారా పెట్రోల్ బంక్? పెట్రోల్ బంక్ అన్ని తిరిగి ఇక్కడికి వచ్చాను. ఎంత చేస్తున్నారు? కావాల్సిన 300 ఇస్తున్నారు, ఎక్కువ కావాలంటే వేయడం లేదు. అన్ని పెట్రోల్ బంకుల్లో ఇదే పరిస్థితి. రేషన్ పద్ధతిలో పెట్రోల్ వేస్తూ ఉన్న కాటికి సర్దుబాటు చేస్తున్నారు. అయినా సరే వచ్చిన పెట్రోల్ వచ్చినట్టు అయిపోతుంది. దీని కారణంగా కొంతసేపు స్టాక్ వచ్చేంత వరకు మరి నో స్టాక్ బోర్డులు పెట్టి మరి పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.